Hello friends, very good evening. So welcome to 7th September Daily Hindu Current Affairs. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 7th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి అడిగేటువంటి పొటెన్షియల్ క్వశ్చన్స్ని మనము ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేస్తామండి. ఓకేనా, మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ సో టు గెట్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ విత్ రెస్పెక్ట్ టు అవర్ కోర్సెస్ అండ్ ద అదర్ డీటెయిల్స్. So let us start the discussion with respect to the 7th September 2024 current affairs. So మనం చూసినట్లయితే కనుక ఇందులో చూడండి, the first one, హర్విందర్ ప్రీతి to be the India's flag bearers for closing ceremony. సో ఫ్రెండ్స్ మనం ఇది చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ రిలేటెడ్ టు పారాలింపిక్స్ అండి. పారాలింపిక్స్ వచ్చేసి మనకి పారాలింపిక్స్ 2024 అయితే కనుక మనకి కన్క్లూడ్ అయితే అయిపోయాయి. సో ఫర్ దట్ క్లోజింగ్ సెరమనీకి వచ్చేసి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ కంటింజెంట్ ఇద్దరు అయితే కనుక రిప్రజెంట్ చేస్తున్నారు క్లోజింగ్ సెరమనీకి. లైక్ వీ హ్యావ్ హర్విందర్ సింగ్ అనమాట. సో హర్విందర్ సింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఆర్చరీకి సంబంధించినటువంటి పర్సను, అండ్ హీ వన్ ద గోల్డ్ మెడల్ ఫర్ ఆర్ పర్టికులర్ కంట్రీ. ప్లస్ ఇంకొకళ్ళు ఎవరు అని అంటే కనుక ప్రీతి పాల్ ఈజ్ ఏ స్ప్రింటర్ అండి. సో స్ప్రింటర్ మనకి ఓకే, షీ హ్యాస్ వన్ 2 medals ఫర్ ఆర్ పర్టికులర్ కంట్రీ. So here you should understand that Harvinder Singh, who is related to that of the archery and won the gold medal, plus the second one is Preeti Paul, sprinter, who won the 2 medals. సో క్లోజింగ్ సెరమనీకి మన యొక్క క్లోజింగ్ సెరమనీకి ఎవరిని రిప్రజెంట్ చేసే ఫ్లాగ్ బేరర్స్ కింద, ఇండియా యొక్క ఫ్లాగ్ బేరర్స్ కింద ఎవరెవరు ఉన్నారు పారాలింపిక్స్ 2024లో అని చెప్పేసి అడుగుతారు. యూ షుడ్ నో దట్ హర్విందర్ సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీతి పాల్. ఇలాగనే ఇంకొన్ని క్వశ్చన్స్, ఇంకా అదర్ పాసిబుల్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను మీకు. ఏంటి అని అంటే కనుక ఇదే పారాలింపిక్స్కి ఓపెనింగ్ సెరమనీ మనం తీసుకున్నాం అనుకోండి, ఇదే పారాలింపిక్స్కి ఓపెనింగ్ సెరమనీకి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా నుంచి 2 ఫ్లాగ్ బేరర్స్ అయితే కనుక ఉన్నారు. సో లైక్ ఎవరెవరు అని అంటే కనుక సుమిత్ యాంటిల్ ప్లస్ భాగ్యశ్రీ జాదవ్. ఈ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్లీ ఎన్ని నేమ్స్ ఉంటాయి మనకి, ఇక్కడ ఒక 2 నేమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్ని నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 నేమ్స్ ఉన్నాయి, 4 నేమ్స్ కదా. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు పారాలింపిక్స్ 2024 మనకి ఎక్కడ కన్క్లూడ్ అయ్యాయి, ప్యారిస్లో కన్క్లూడ్ అయ్యాయి మనకి. ఇన్ దిస్ క్లోజింగ్ సెరమనీలో ఇండియన్ కంటింజెంట్ని ఎవరెవరు రిప్రజెంట్ చేశారు? సో దట్ ఈస్ హర్విందర్ సింగ్, ఏ స్పోర్ట్కి సంబంధించిన పర్సను, ఆర్చరీ, అండ్ వన్ విచ్ మెడల్, గోల్డ్ మెడల్. సెకండ్ వన్ ఎవరు, ప్రీతి పాల్, సో హూ ఈజ్ స్ప్రింటర్ అండ్ వన్ ద 2 medals. అలాగే ఓపెనింగ్ సెరమనీకి ఎవరు మనకి, సుమిత్ యాంటిల్ ప్లస్ భాగ్యశ్రీ జాదవ్. ఈ 4 మెంబర్స్ కూడా మనకి దేనికి సంబంధించిన వాళ్ళు అంటే పారాలింపిక్స్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అలాగే ప్యారిస్ ఒలింపిక్స్. సో ఇది పారాలింపిక్స్. సో ద ఫస్ట్ది వచ్చేసి ఒలింపిక్స్. ప్యారిస్ ఒలింపిక్స్ మనకి ఓపెనింగ్ సెరమనీ తీసుకున్నాం అనుకోండి. సో ఓపెనింగ్ సెరమనీకి మనకి ఎవరెవరు అని అంటే కనుక శరద్ కమల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పివి సింధు. సో ఓకే, శరద్ కమల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పివి సింధు ఆర్ ద ఫ్లాగ్ బేరర్స్ ఫర్ ద ఇండియన్ కంటింజెంట్. అండ్ అలాగే మనకి క్లోజింగ్ సెరమనీకి దేనికి మనకి ప్యారిస్ ఒలింపిక్స్కి మను బాకర్ ప్లస్ పిఆర్ శ్రీజేష్. So these are the people for closing ceremony for Olympics 2024. Olympics 2024 క్లోజింగ్ సెరమనీ మను బాకర్ ప్లస్ పిఆర్ శ్రీజేష్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్యారిస్లో మనకి 2024లో 2 ఈవెంట్స్ జరిగాయండి. మొదటిది ఒలింపిక్స్ 2024, రెండోది పారాలింపిక్స్ 2024. ఓకేనా, ఒలింపిక్స్ 2024, పారాలింపిక్స్ 2024 రెండు కూడా మనకి ప్యారిస్లోనే మనకి జరిగాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఇందులో ఎక్కడ న్యూస్ ఉంది, పారాలింపిక్స్కి సంబంధించి మనకి క్లోజింగ్ సెరమనీ ఎవరెవరు అని అంటే హర్విందర్ సింగ్, ప్రీతి పాల్ గుర్తు రావాలి. అదే పారాలింపిక్స్కి ఓపెనింగ్ సెరమనీ ఎవరు అని అంటే సుమిత్ యాంటిల్ ప్లస్ భాగ్యశ్రీ జాదవ్. అదే ఓపెనింగ్ సెరమనీకి సుమిత్ యాంటిల్ ప్లస్ భాగ్యశ్రీ జాదవ్. ప్యారిస్ ఒలింపిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఓపెనింగ్ సెరమనీకి ఎవరు, శరద్ కమల్ ప్లస్ పివి సింధు.
అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లోజింగ్ సెరమనీకి మను బాకర్ ప్లస్ పిఆర్ శ్రీజేష్. ఈ 8 నేమ్స్ మనకి గుర్తుంటే సరిపోతాయి. ఓకేనా అండి. ఒలింపిక్స్కి 4 నేమ్స్, పారాలింపిక్స్కి 4 నేమ్స్. సో ఈ 8 నేమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా మనం ఈ క్వశ్చన్స్ దీని మీద అయితే ఓపెనింగ్ సెరమనీకి ఎవరు, క్లోజింగ్ సెరమనీకి ఎవరు, ప్యారిస్ ఒలింపిక్స్కి ఎవరు, పారాలింపిక్స్కి ఎవరు మొత్తం మనం క్లియర్గా చెప్పేసేయచ్చు అనమాట. Now here you can see, based on this, let's see a question. Harvinder Singh and Preeti Pal are associated with which sports? సో వీళ్ళు ఎవరు మనకి, హర్విందర్ సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీతి పాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక పారాలింపిక్స్కి సంబంధించి ఓకేనా, ఎవరండి వీళ్ళు, పారాలింపిక్స్కి సంబంధించి క్లోజింగ్ సెరమనీ కంటింజెంట్, అంతేనా. పారాలింపిక్స్కి సంబంధించి క్లోజింగ్ సెరమనీ యొక్క కంటింజెంట్ హర్విందర్ సింగ్ అండ్ ప్రీతి పాల్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? స్విమ్మింగ్ అండ్ ఆర్చరీ, జావలిన్ అండ్ స్ప్రింటింగ్, ఆర్చరీ అండ్ స్ప్రింటింగ్, షూటింగ్ అండ్ జావలిన్. సో మనకి తెలిసిన విషయం ఏంటి, హర్విందర్ సింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ఆర్చరీ అనేటువంటి విషయం మనకి తెలుసు కదా. సో దేర్ ఫార్ ద ఆన్సర్ ఈస్ సి ఆర్చరీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ప్రింటింగ్. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ అండి. మనకి ఫర్ ద ఫస్ట్ టైం కొంత కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, కానీ సో మీరు ఒక్కసారి PDF మీరు తీసుకుని ఒక్కసారి మీరు మళ్ళీ రివైజ్ చేసినట్లయితే కనుక ఇట్ విల్ బి ప్రెటీ ఈజీ. ఓకే, కెన్ వి మూవ్ ఫార్వర్డ్? పాయింట్స్ చూద్దామా. Harvinder Singh is a gold medalist in archery representing India at the Paralympics. Preeti Pal is a sprinter who made history by becoming the first Indian woman to win the 2 medals at the Paralympics. So their excellence in these sports have earned them the honor of being the India's flag bearers during the closing ceremony of Paralympics. Yes. And similarly, why they were in the news? They were chosen as the India's flag bearers for the closing ceremony at the Paralympic Games. That's it. Let's move forward to the next one. Neeraj qualified for the Diamond League season finale in Brussels. సో బ్రూసెల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక సో నీరజ్ చోప్రా ఈజ్ ద పర్సన్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ మనకి. సో ఈ యొక్క నీరజ్ చోప్రా మనకి ఏంటి అని అంటే అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? జావలిన్ త్రో. అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జావలిన్ త్రో. మొన్న ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మన యొక్క నీరజ్ చోప్రా హ్యాస్ వన్ ద సిల్వర్ మెడల్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, హీ హ్యాస్ వన్ ద సిల్వర్ మెడల్ అంటే సెకండ్ పొజిషన్ అనమాట. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఫస్ట్ గోల్డ్ ఎవరికి వెళ్ళింది అని అంటే కనుక మనకి పాకిస్తాన్కి అయితే కనుక వెళ్ళిందండి. సో పాకిస్తాన్ పర్సన్ మనకి అర్షద్ నదీమ్ అనేటువంటి పర్సనాలిటీకి వెళ్ళిందనమాట. సో ద లాస్ట్ టైం రోల్స్ రివర్స్ అయ్యాయి, ఈసారి మనకి సిల్వర్ అయితే కనుక వచ్చింది. సో నీరజ్ చోప్రా హ్యాస్ వన్ ద సిల్వర్ మెడల్ in the Paris Olympics 2024 and he is associated with that of the javelin throw. Ippudu now he even qualified for the Diamond League season finale in Brussels as well. Has qualified for this month's season finale of the Diamond League after finishing the 4th in the overall standings at the end of its 14 series meetings across the world. The season finale will be a 2-day affair on September 13th and 14th in Brussels. So దీనికి సంబంధించి మన క్వశ్చన్లు అడుగుతారు చూద్దాం. నీరజ్ చోప్రా who recently qualified for the Diamond League season finale is associated with which sport? A. Discus throw, B. High jump, C. Long jump and D. Javelin throw. So the answer is D. Javelin throw. Correct and javelin throw is the manaki answer. So Neeraj Chopra is a world renowned Indian javelin thrower. He is a 2-time Olympic medalist and one of the top athletes in the track and field events. His consistent performance in javelin throw have earned him a spot in the prestigious Diamond League season finale in the Brussels. So, okay, so these are some of the important points. Why he was in the news? He was in the news because for qualifying for the yes. So the Neeraj was in the news for qualifying for the Diamond League season finale after finishing the 4th overall in this particular category. Let's move to the next one. Health Ministry approves new treatment regimen for multi-drug resistant TB. So the last time in one of the videos I have already explained this particular topic andi. Okay na, but still inkokkasari main important points aithe kanaka manam chuseddamu. Something called as BPAL-M regimen antaru annamata. BPAL-M.
బీపాల్ ఎం రెజిమెన్ అనేటువంటిది ఒక ట్రీట్మెంట్. సో దట్ ఈస్ సెట్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ట్యూబర్క్యులోసిస్ని క్యూర్ చేయడానికి ఈ యొక్క ట్రీట్మెంట్ని అయితే కనుక మనము ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నామండి. దాని పేరు ఏంటంటే బీపాల్ ఎం రెజిమెన్. బీపాల్ ఎం అనేది ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 4 డ్రగ్స్ నేమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫర్ బెడాక్లిన్, and then next one P for pritomanid అంటారు, PA for pritomanid. Then we have linezolid. So okay, pritomanid and as well as the linezolid, and finally moxifloxacin అంటాం, moxifloxacin. So these are the 4 drugs which are part of the బీపాల్ ఎం రెజిమెన్. ఈ బీపాల్ ఎం రెజిమెన్ అనేటువంటిది ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రీట్మెంట్కి అరౌండ్ 84 నుంచి 24 మంత్స్ వరకు, అంటే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు టైం అయితే పడుతోంది. వీటిల్ని మనం ఏంటంటే డౌన్ ద లైన్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్ టు 6 మంత్స్. ఏది వాడడం వల్ల? ఈ యొక్క బీపాల్ ఎం రెజిమెన్ ట్రీట్మెంట్ని వాడడం వల్ల. అండ్ అలాగనే ఈ యొక్క 18 to 24 మంత్స్ టైంలో మనకి అరౌండ్ 14 ట్యాబ్లెట్స్ పర్ డే ఒక పర్టికులర్ టీబీ ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్ వేసుకోవాలన్నమాట. బట్ కానీ ఈ యొక్క బీపాల్ ఎం రెజిమెన్లో హార్డ్లీ 3 to 4 ట్యాబ్లెట్స్. సో 3 to 4 ట్యాబ్లెట్స్ యూస్ చేసినట్లయితే కనుక మనకి సరిపోతుంది. వితిన్ 6 మంత్స్లోనే మనం ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది క్యూర్ చేయొచ్చు. ట్యూబర్క్యులోసిస్లో మళ్ళీ పర్టికులర్లీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీని అయితే కనుక ఇంకా ఇదిగా క్యూర్ చేయడానికి మనకు పెట్టినటువంటిది. అండ్ దిస్ ఈజ్ ఏ WHO అప్రూవ్డ్ వన్. దిస్ ఈజ్ ఏ WHO అప్రూవ్డ్ ట్రీట్మెంట్ అనమాట ఇది మనకు వచ్చేసి. అండ్ అలాగనే ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ డిసీజు? ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకేనా, ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఏం బ్యాక్టీరియం కాజ్ చేస్తుంది? మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం మనకి యొక్క ట్యూబర్క్యులోసిస్ని అయితే కనుక కాజ్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ సో వీ సెలబ్రేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ March 24న మనం ఏంటి అని అంటే కనుక వరల్డ్ టీబీ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నామండి. సెలబ్రేట్ రాదర్ దాన్ సెలబ్రేటింగ్, ఇట్స్ బేసికలీ అబ్జర్వింగ్. వీ విల్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ట్యూబర్క్యులోసిస్ సో ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ గురించి ప్రపంచం మొత్తం మనం అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మనము March 24న మనం పెట్టుకోవడం అయితే కనుక జరిగింది. సో ఓకే, దీనికి సంబంధించి ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అయినా మనకు అడిగే అవకాశాలు ఉంటాయండి. సో డైరెక్ట్గా మనకి బీపాల్ ఎం రెజిమెన్ అనేటువంటిది ఏ డిసీజ్కి సంబంధించినటువంటిది అడుగుతుంటారు. లేకపోతే బీపాల్ ఎంలో బి అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, పిఏ అంటే ఏంటి, ఇలా అడుగుతుంటారు. దెన్ రాదర్ దాన్ దట్ ఇది మనకి ఏ టైప్ ఆఫ్ డిసీజు, బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా, ప్రోటోజోవా కాజ్ చేస్తుందా, ఎవరు కాజ్ చేస్తారు, ఏ ప్యాథోజన్ కాజ్ చేస్తుందని అడుగుతుంటారు. ఇట్స్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. అండ్ ఏ బ్యాక్టీరియం పేరు ఏంటని అడుగుతుంటారు. ఇట్ ఈస్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఏ పర్టికులర్ డేన మనము వరల్డ్ టీబీ డేగా మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి అడుగుతారు. ఇట్ ఈస్ March 24th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద March 24th ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ వరల్డ్ టీబీ డే అని చెప్పేసి అర్థమండి. ఓకేనా, ఈ డ్రగ్స్ పేర్లు అర్థమయ్యాయా? బెడాక్లిన్, ప్రిటోమానిడ్, లినిజాలిడ్ అండ్ మాక్సిఫ్లోక్సాసిన్ అంటారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. అయితే హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు రీసెంట్గా దీన్ని అప్రూవ్ అయితే కనుక మనకి చేయడం అయితే జరిగింది. సో వన్స్ దిస్ ఈజ్ అప్రూవ్డ్ డౌన్ ద లైన్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రీట్మెంట్ని మన కంట్రీలో కూడా ఇంట్రడ్యూస్ అయితే కనుక చేస్తారనమాట. క్లియర్? సో అరౌండ్ 75,000 మెంబర్స్ MDR టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీతో బాధపడుతున్నటువంటి సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు మన కంట్రీలో 75,000 పీపుల్ అయితే ఉన్నారట. అలాగనే ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ని 2030 నాటికి అంతం చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ట్యూబర్క్యులోసిస్ని ప్రపంచం మొత్తం బై 2030 నాటికి అంతం చేయాలి అని పెట్టుకున్నారు. బట్ ఇండియా 5 ఇయర్స్ ముందుగానే దట్ ఈజ్ 2025కే మనం ఏంటంటే ఈ యొక్క టీబీని ఎండ్ చేయాలి అని చెప్పేసి మన యొక్క గవర్నమెంట్ అయితే పెట్టిందంటే టార్గెట్. ఇట్ ఈస్ అన్ అంబిషియస్ టార్గెట్ మనకి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఈ ఆర్టికల్ మీద మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్.
The BPOL-M regimen, recently approved by Union Health Ministry, is associated with the treatment of which disease? A. Tuberculosis, B. Malaria, C. HIV, and as well as the D. Diabetes. What was the answer? And A. Tuberculosis is the answer. The remaining are wrong statements. Tuberculosis manaki enti ante it is associated with this BPOL regimen. BPOL-M regimen is associated with that of the tuberculosis. ఈ పాయింట్స్ మీకు తెలిస్తే చాలు. Let us read some explanation. The answer is tuberculosis. BPOL-M regimen is specifically designed to multi-drug resistant TB. It consists of 4 drugs. చెప్పాను కదా ఏవేంటి? బెడాక్లిన్, బ్రిటోమానిడ్, లినిజాలిడ్ అండ్ moxifloxacin, offering the more effective and quick treatment option than that of the previous methods. This regimen significantly reduced the treatment time from 18 to 24 months to around just 6 months. It has been proven safer and even cheaper for both health systems and patients also. ఎందుకు న్యూస్లో ఉంది ఇది? The Union Health Ministry of India recently approved this BPOL-M regimen as part of something called as National TB Elimination Program అని చెప్పేసి ఉందన్నమాట మన కంట్రీలో, which aimed to eliminate TB in our country by the year 2025, 5 years ahead of global targets. చెప్పాను కదా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ 2030 నాటికి ట్యూబర్క్యులోసిస్ని మన కంట్రీలో ఎండ్ చేయాలి అని టార్గెట్ పెడితే మనకి మన యొక్క గవర్నమెంట్ మాత్రం ఏంటి అని అంటే కనుక వీ థాట్ టు ఎండ్ ఇట్ బై 2025 ఓన్లీ, 5 years ahead. అండ్ దిస్ న్యూ రెజిమెన్ అంటే ఏంటి? దిస్ న్యూ ట్రీట్మెంట్, ఏ ట్రీట్మెంట్? BPOL-M రెజిమెన్ ట్రీట్మెంట్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ కంట్రోలింగ్ ద MDR TB, బెనిఫిటింగ్ ఓవర్ 75,000 పేషెంట్స్ ఇన్ ఇండియా. అరౌండ్ 75,000 మంది మన కంట్రీలో MDR TB తోటి అయితే బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క BPOL-M రెజిమెన్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా మనకి ఒక రిలీఫ్ని అయితే కనుక తీసుకొస్తుంది. బికాజ్ ఎందుకనంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ తగ్గిపోతుంది, లైక్ ఫ్రమ్ 24 months to it is just 6 months. అండ్ ఈవెన్ ద నెంబర్ ఆఫ్ పిల్స్, సో లైక్ 14 పిల్స్ వేసుకోవాల్సింది 3-4 పిల్స్ వేసుకోవడం కూడా దట్ ఈస్ ఆల్సో ఏ రిలీఫ్ కదండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. UK slams Google for anti-competitive practices in advertisement tech. సో యాడ్ టెక్లో మనకి ఏంటి అని అంటే గూగుల్ తన యొక్క డామినెంట్ ఇదిని ఉపయోగించుకుని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలా యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్లో ఇండల్జ్ అవుతోంది అని చెప్పేసి మనకి ఈ యొక్క యూకే రెగ్యులేటర్స్ అయితే కనుక మనకైతే చెప్తున్నాయండి. యూకే రెగ్యులేటర్స్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. సో దాని మూలాన మనకి డొమెస్టిక్ యాడ్ టెక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో బ్రిటన్లో అదైతే కనుక సఫర్ అవుతోంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అలాగనే నాట్ మోర్ దాన్ దట్ మనకి ఇంక తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే మన కంట్రీలో ఈ విధంగా యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఏదైనా పర్టికులర్ కంపెనీ ఇన్వాల్వ్ అయినట్లయితే కనుక దాన్ని రెగ్యులేట్ చేయడానికి చూసుకునేటువంటిది ఏమైనా బాడీ ఉందా అంటే ఎస్ ఉంది. ఏంటది? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం అనమాట. ఈ యొక్క బాడీ పేరు వచ్చేసి మనకి వీ కాల్ ఇట్ యాజ్ CCI. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి కాంపిటీషన్ యాక్ట్ 2002 అనేటువంటి చట్టం ద్వారా మనకి క్రియేట్ అయ్యింది. కాంపిటీషన్ యాక్ట్ 2002 ద్వారా మనకి క్రియేట్ అయ్యిందనమాట ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఏంటి? మన కంట్రీలో ఈ విధంగా ఎవరు కూడా అంటే ఏ కంపెనీ కూడా ఇలా ఎటువంటి యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్లో ఇండల్జ్ అవ్వకుండా, అంటే ఫెయిర్ కాంపిటీషన్ ఉండే విధంగా, మొత్తం అందరి ప్లేయర్స్కి కూడా ఈక్వల్ ఫెయిర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మన కంట్రీలో ఎవరైనా ఇలాంటి ప్రాక్టీసెస్లో ఇండల్జ్ అయినట్లయితే ఇమీడియట్గా CCI వాళ్ళ మీద యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళ మీద ఫైన్స్ అనేటువంటివి కూడా ఇంపోజ్ చేస్తారు. క్లియర్, రైట్? సో ఇక్కడ మనకి యూకే రెగ్యులేటర్స్ ఏ పర్టికులర్ సోషల్ మీడియా దీని మీద మనకి MNC మీద మనకి ఇది చేశారు. సో గూగుల్ మీద ఫర్ ఇట్స్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ యాడ్ టెక్. ఓకే, దెన్ బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. Which company has been accused of anti-competitive practices in the digital ad tech industry by UK regulators? A. Apple, Microsoft, Amazon, and as well as the Google. The answer is D. Google. So the Google is indulging in the anti-competitive practices, particularly in the ad tech industry. అని చెప్పి UK regulators అయితే కనుక మనకి అక్యూజ్ చేస్తున్నాయండి ఈ పర్టికులర్ గూగుల్ని. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ.
Google has been accused by UK's Competition and Markets Authority of leveraging its dominance in digital advertising to stifle the competition. The accusation suggests that Google is giving preferential treatment to its own services, adversely affecting online publishers and advertisers in the UK's ad market. సో గూగుల్ ఏంటి అని అంటే కనుక తన యొక్క ఓన్ సర్వీసెస్కి మీదకి ఎక్కువ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తూ వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది తప్ప మనకి ఏంటంటే డొమెస్టిక్ ఏవైతే మనకి యూకేలో యాడ్ మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే ఆన్లైన్ పబ్లిషర్స్ ఉన్నారో సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి సప్రెస్ చేయడానికి మనకి ఏంటంటే గూగుల్ ప్రయత్నిస్తుంది. These allegations have added a pressure on Google, which is already facing similar scrutiny from regulators in European Union and as well as even United States as well అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఓకేనా, ఎవరిని ఏ పర్టికులర్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీని మనకి యూకే రెగ్యులేటర్స్ ఏ విధంగా తన యొక్క పొజిషన్ని అంటే డామినెంట్ పొజిషన్ని యూస్ చేసుకుని మనకి ఈ విధంగా ఇలాంటి ప్రాక్టీసెస్ ఇది చేస్తోందని చెప్పేసి అడుగుతుంటారు. ద ఆన్సర్ ఈజ్ గూగుల్ అండి. ఓకే, the UK's Competition and the Markets Authority issued a statement of objections against the Google after a 2-year investigation which could lead to significant fines or behavioral changes in the Google's business practices. So these are some of the important points. Let's move to the next one. Quad leaders scheduled to meet in United States of America on September 21st. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్వాడ్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంటుందండి, ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఆర్ గ్రూప్ అని కూడా మనం చెప్పచ్చు. ఈ క్వాడ్లో మొత్తము 4 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉంటారు. మనకి క్వాడ్లో ఎంతమంది ఉంటారు? 4 మెంబర్ కంట్రీస్ అయితే ఉంటారు. ఎవరెవరు అని అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా అండి, సెకండ్ వన్ వచ్చేసి జపాన్, థర్డ్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఈ నలుగురిని కలిపి మనకి ఏమంటారు అని అంటే కనుక క్వాడ్ గ్రూప్ అంటారు అనమాట. సో ఓకేనా, ఈ యొక్క క్వాడ్ గ్రూప్ వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళకంటూ ఫార్మల్ సెక్రటేరియట్ అనేటువంటిది ఏమీ ఉండదు. సో బట్ ఏంటంటే ఇన్ఫార్మల్ మీటింగ్స్, సమిట్స్ అవి కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. అయితే క్వాడ్ ఇప్పుడు 2024 సమిట్ మనకి ఏంటంటే న్యూఢిల్లీలో అయితే హోస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నారు. బట్ హౌఎవర్ నౌ దట్ హ్యాస్ బీన్ మిస్డ్ అండ్ నౌ దే ఆర్ ఆల్ మీటింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బికాస్ ఆఫ్ డ్యూ టు ద టఫ్ షెడ్యూల్ ఫర్ ఆల్ ద పీపుల్ పార్టిసిపెంట్స్ అనమాట. బికాస్ ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి ఇప్పుడు 20 సెప్టెంబర్లోనే యుఎన్జిఏ సమిట్ ఉంది. అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమిట్ ఉంది కదా, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా యుఎన్జిఏ సమిట్, ఆ పర్టికులర్ సమిట్ అయితే ఉంది. అండ్ అలాగనే మనకి ఏంటి అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్ సమిట్ ఉందన్నమాట. సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి అంటారు. ఆ యొక్క సమిట్ కూడా మనకి ఎక్కడుంది? సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి ఇది కూడా మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే ఉంది. ఇప్పుడు ఈ క్వాడ్ సమిట్ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే అయితే కనుక మీట్ అవుదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారు అని అంటే క్వాడ్లో మొత్తం ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటారు? క్వాడ్లో 4 మెంబర్ కంట్రీస్ ఉంటారు. ఎవరెవరు ఆ మెంబర్ కంట్రీస్? దట్ ఈజ్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ పాయింట్స్ అయితే మీకు తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని చెప్పేసి ఇంకొక దాన్ని కూడా అంటూ ఉంటారండి, వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని చెప్పేసి. ఈ వెస్ట్ ఏషియన్ క్వాడ్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ I2U2 అంటారనమాట. ఇంకొక గ్రూప్ ఉంది, ఇలా క్వాడ్ లాగే ఇంకొక గ్రూప్ ఉందన్నమాట, దాని పేరు ఏంటంటే I2U2. I2U2 అంటే 2 ఐలు ఉన్నాయంట. ఫస్ట్ ఐ వచ్చేసి ఇండియా, ఓకే, సెకండ్ ఐ వచ్చేసి ఇజ్రాయిల్, ఓకే, 2 యూలు ఉన్నాయి. సో దట్ ఈస్ UAE అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? I2U2లో మనకి ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 4 కంట్రీస్ ఉంటాయి. I2 అంటే 2 ఐలు, దట్ ఈస్ ఇండియా అండ్ ఇజ్రాయిల్. 2 యూలు, దట్ ఈస్ UAE అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దట్ ఈస్ వాట్ ఈస్ I2U2 సమిట్ గురించి మనం I2U2 ఇనిషియేటివ్ గురించి మాట్లాడాలంటే దీన్ని మనం వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. క్వాడ్లో మొత్తం ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. ఎవరెవరు? ఇండియా, జపాను, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. I2U2లో ఎంతమంది ఉంటారు? I2U2లో 4 ఉంటారు. ఎవరెవరు? ఇండియా, ఇజ్రాయిల్, UAE అండ్ యాజ్ వెల్ యాజ్ USA. ఈ పాయింట్స్ అయితే మీకు తెలియాలండి. ఓకే, లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ ఆర్టికల్. విచ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్వాడ్? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ అని చెప్పేసి మనం చూసాం కదా, వాటిల్లో ఎవరెవరు ఏ మెంబర్ కంట్రీస్ ఉంటారు అని అడుగుతున్నారు. ఏ ఇండియా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా, ఓకే. ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా. ఇండియా, UK, జపాన్, ఆస్ట్రేలియా.
India, USA, Japan and as well as Canada. So what was the answer అండి? India, United States, Japan and as well as Australia. That is what is the answer మనకి. Okay, coming back to the question again. India, United States, Japan and Australia. The Quadrilateral Security Dialogue, or simply called as a Quad, it's a strategic alliance between 4 nations, India, USA, Japan and as well as Australia. It focuses on many issues like maritime security గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు, క్లైమేట్ చేంజ్ గురించి, కౌంటర్ టెర్రరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో విత్ బ్రాడర్ గోల్ ఏంటంటే స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ మనకి ఏదైతే ఉంటుందో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేస్తూ ఈ యొక్క స్టెబిలిటీని మనకి ఏంటంటే కనుక ప్రమోట్ చేయడం ఈ యొక్క గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దట్ వాజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్ కాల్డ్ యాజ్ I2U2. సారీ, ఇట్ ఈస్ క్వాడ్ అనమాట. సో క్వాడ్లో మనకి ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉంటారు? క్వాడ్లో 4 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. క్వాడ్లో ఉన్న 4 మెంబర్ కంట్రీస్ ఎవరెవరు? ఇండియా, ఓకే, యునైటెడ్ స్టేట్స్, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని కూడా దేన్ని పిలుస్తుంటారు? వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని చెప్పేసి I2U2 అని పిలుస్తారు మనకి. I2U2లో మనకి ఎవరెవరు మెంబర్ కంట్రీస్? I2U2లో మెంబర్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా, సెకండ్ వన్ వచ్చేసి ఇజ్రాయిల్, ఓకే, థర్డ్ వన్ వచ్చేసి UAE and then fourth one is United States of America. So these are the important points that we are expected to know from the exam perspective and clear, right? Can we move forward to the next one? Yes. Similarly, it is scheduled to meet in the United States of America. Yep. So ahead of the United Nations meeting 2024. So this summit was initially planned to be hosted by India but will now take place in the US due to scheduled constraints. Next, let's go to the next one. NTCA letter on relocation from the tiger zones draws ire. సో మనకి NTCA అర్థం ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక అథారిటీ ఉంది. ఏంటట? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దట్ ఈజ్ వాట్ ఈజ్ NTCA. ఈ యొక్క NTCA రీసెంట్గా స్టేట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక కోర్ జోన్లో, కోర్ ఏరియా ఆర్ కోర్ జోన్లో ఎవరెవరైతే ట్రైబల్స్ ఉంటున్నారో వాళ్ళందరినీ రీలొకేట్ చేయండి వేరే చోటకి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక డైరెక్షన్స్ని ఇష్యూ చేసిందండి. సో దాట్ ఈస్ ద కాంట్రవర్సీ హియర్. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకేం తెలియాలి అని అంటే కనుక NTCA అంటే అబ్రివేషన్ ఏంటో తెలియాలి మనకి. దట్ ఈస్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి విషయం మీకు తెలియాలి. ఈ యొక్క NTCA మనకి ఏంటి అని అంటే కనుక ఏ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ అయ్యింది అని అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ అయ్యింది. ఎప్పుడు దీన్ని యాక్ట్ని చేశారని అడుగుతారు. 1972లో చేశారు. ఇదే పర్టికులర్ యాక్ట్ని 2006లో ఒకసారి మనకి అమెండ్మెంట్ అయితే చేసి ఈ యొక్క NTCAని మనకి క్రియేట్ చేయడం అయితే కనుక జరిగింది. NTCA యొక్క హెడ్ చైర్మన్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అయితే మన కంట్రీలో ఎన్ని రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే యాజ్ పర్ దిస్ ఆర్టికల్, సో దేర్ ఆర్ 53 టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. ఎన్నున్నాయి? 53 టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. సో ఈవెన్ దట్ కెన్ బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ మనకి Group 1, Group 2లో అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 53 టైగర్ రిజర్వ్స్ అయితే మనకైతే ఉన్నాయి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక ఓకే 53 ఉన్నాయి కదా మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక దేర్ ఆర్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. ఏవేంటి 5 డిఫరెంట్ టైప్స్? ఫస్ట్ వన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఏంటమ్మా? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్. ఓకే. దెన్ థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనిటీ రిజర్వ్స్. కమ్యూనిటీ రిజర్వ్స్. ఓకే. ఫోర్త్ వన్ కన్జర్వేషన్ రిజర్వ్స్. కన్జర్వేషన్ రిజర్వ్స్. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్ టైగర్ రిజర్వ్స్.
సో ఎన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో? దెర్ ఆర్ 5 డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ దేర్. దట్ ఈస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, దెన్ వీ హ్యావ్ ద కమ్యూనిటీ రిజర్వ్స్, దెన్ వీ హ్యావ్ ద కన్జర్వేషన్ రిజర్వ్స్, అండ్ దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ ద టైగర్ రిజర్వ్స్. హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ? 53 టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు ఫార్మ్ అయింది, క్రియేట్ అయింది? 1972. ఎన్టీసీఏ అబ్రివేషన్ ఏంటి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏ యాక్ట్ ద్వారా మనకి క్రియేట్ చేశారు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా క్రియేట్ చేశారు. ఎప్పుడు అమెండ్ చేశారు? 2006లో మనకి అమెండ్ చేశారు. ఎవరు మనకి దీనికి చైర్పర్సన్? యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. క్లియర్ అండి? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఇవన్నీ మనకి ఆర్టికల్లో రాయరనమాట, బట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ మనకి తెలియాల్సినటువంటిది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేసుకోవాలి. నౌ లెట్ us see the question on this. How many tiger reserves are there in India? A 53, B 48, C 64 and as well as D 19. What was the answer అండి? A, it is 53. So there are 53 tiger reserves are there in our country. Okay. India has 53 tiger reserves spread across 19 states with 848 villages comprising about 38,000 families currently residing in these zones. The NTCA, that is stands for National Tiger Conservation Authority, NTCA, has urged these states to prioritize the relocation of residents from the core tiger zones to better protect the tiger habitat. ఈ యొక్క టైగర్ హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక కోర్ జోన్ నుంచి వీళ్ళందరినీ కూడా ఏంటి అని అంటే కనుక రీలొకేట్ చేయమని చెప్పేసి సో చెప్తున్నారనమాట. ఓకే. The core zones are the areas where human activities such as hunting, collecting forest produce are strictly prohibited. కోర్ జోన్స్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఈవెన్ హంటింగ్ కానివ్వండి, ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసుకోవటం, ఇలాంటి ఏ యాక్టివిటీస్ కూడా మనకి కోర్ జోన్లో చెయ్యకూడదు. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎస్, the NTCA's recent communication to 19 states urging them to remove villages from this thing has drawn criticism from the several organizations and activists. So these are the some of the important points with respect to this article. Let's move forward to the next one. Shared ownership of the protected monuments with Waqf board causes conflict, says Archaeological Survey of India. So yes అండి, the next article. Shared ownership of protected monuments with the Waqf board causes conflict, says ASI, Archaeological Survey of India అని అర్థం. ASI అంటే కనుక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ASI. వాక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వాక్ఫ్ ప్రాపర్టీస్ని గవర్న్ చేయడానికి పెట్టినటువంటిది వాక్ఫ్ బోర్డ్ అనమాట. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది అని అంటే కనుక కొన్ని నేషనల్ మాన్యుమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫతేపూర్ సిక్రీ ఇన్ ఆగ్రా, అతాలా మస్జిద్ ఇన్ జౌన్పూర్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దీస్ ఆర్ యాక్చువల్లీ ద నేషనల్ మాన్యుమెంట్స్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బట్ అలాగనే ఈ ప్రాపర్టీస్ కూడా ఏంటి అని అంటే కనుక దే ఆర్ మేనేజ్డ్ బై ద వాక్ఫ్ బోర్డ్ యాజ్ వెల్. ఎప్పుడైతే మరి డ్యూయల్ కంట్రోల్ ఉంటుందో అప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వస్తోంది అని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే చెప్తున్నారండి. మన కంట్రీలో అరౌండ్ 53 ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఏంటి అని అంటే కనుక వాక్ఫ్ బోర్డ్ అండర్లో కూడా ఉన్నాయట. విత్ రెస్పెక్ట్ టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి ఏంటి అని అంటే కనుక సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా మనకి 1861 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హమ్ సో ఓకేనా, అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అనేటువంటి వ్యక్తి సో మనకి హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ అయితే కనుక చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ AMASR యాక్ట్ అంటారు. AMASR యాక్ట్. AMASR అంటే యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ అని చెప్పేసి అర్థం మనకిది. ఈ యొక్క యాక్ట్ మనకి 1958లో మనకైతే కనుక ఈ పర్టికులర్ యాక్ట్ అయితే వచ్చిందండి. సో ఓకేనా.
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఈ యాక్ట్ని అయితే కనుక మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ ఈస్ యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అడుగుతుంటారు. దట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి మెయిన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇయర్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఎస్టాబ్లిష్ చేశారు? డ్యూరింగ్ బ్రిటిష్ ఇండియా 1861. ఎవరు చేశారు? అలెగ్జాండర్ కన్నింగ్హమ్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఏం లెజిస్లేషన్ తీసుకొచ్చారు? ఆర్కియలాజికల్ నథింగ్ బట్ యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు? 1958. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని అడుగుతారు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లోకి వస్తుందండి. ఓకే, based on this let's see a question చూసినట్లయితే, in which year was the ancient monuments and archaeological sites and remains, that is AMASR Act enacted? 1955, 1947, 1965 and 1958. what was the answer అండి? D 1958. 1958లో మనకి ఈ యొక్క యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ అయితే కనుక మనకి వచ్చింది. సో అదే అనమాట ఇక్కడ. ద యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ ద ఇయర్ 1958. దిస్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ యాన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇట్ గ్రాంట్స్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద అథారిటీ to protect and regulate all the activities around such sites, balancing the rights of the private property owners and public interest in preservation. It was mentioned in the ongoing conflict between Archaeological Survey of India and Waqf Board over the ownership and management of certain protected monuments. The Archaeological Survey of India argued before a parliamentary panel that dual control of protected monuments, which are also notified as Waqf properties, is leading to administrative challenges and conflicts. Yes, this is another important article that you are expected to know. Then comes the next article. Stick to fiscal deficit as the norm for fiscal prudence అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే కనుక మనకి పబ్లిష్ అయింది. సో ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ సంథింగ్ లైక్ it is the difference between the total expenditure and as well as the total revenue excluding the borrowings అంటాం మనం, excluding borrowings. ఓకే, సో మనకి 2025-26కి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ సెడ్ టు బి రెడ్యూస్డ్ టు 4.5% ఆఫ్ జీడిపి. సో 4.5% ఆఫ్ జీడిపికి మనం అయితే రెడ్యూస్ చేస్తాము 2025-26కి అని అయితే కనుక మనము చెప్పడం అయితే కనుక జరిగింది. సో ద బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. What is the target fiscal deficit as a percentage of GDP for the central government by 2025-26? A 3.5%, B 4.5%, C 5%, D 4%. So the answer is B 4.5% అండి. 4.5%కి యొక్క ఫిజికల్ డెఫిసిట్ని అయితే కనుక మనకి యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి రెడ్యూస్ చేస్తాము బై ద ఇయర్ 2025-26 అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక చెప్తోందండి. సో చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు బ్రింగ్ డౌన్ ద ఫిజికల్ డెఫిసిట్ టు 4.5% ఆఫ్ జీడిపి బై 2025-26. This target is part of the broader strategy to ensure that the government debt అంటే అప్పు remains on a declining trajectory relative to that of the GDP. What is a fiscal deficit? A fiscal deficit indicates difference between the government's total revenue and the total expenditure excluding the borrowings. సో ఓకే, ఇట్స్ బేసికలీ సింపుల్గా చెప్పాలి అని అంటే మార్కెట్ నుంచి మనం ఎంత అప్పు తెచ్చుకుంటాము అనేటువంటి దాన్ని బట్టి దాన్నే మనం ఏమంటాము అని అంటే కనుక ఫిజికల్ డెఫిసిట్ అని అంటాం. సో ఒక కంట్రీకి ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటి దాన్ని మెజర్ చేస్తూ ఉంటారు. బికాస్ విత్ దట్ ఓన్లీ వీ విల్ కమ్ టు కన్క్లూజన్స్ అనమాట. మేనేజింగ్ ద ఫిజికల్ డెఫిసిట్ ఈస్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ ద ఎకనామిక్ స్టెబిలిటీ, కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ ద సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ అవర్ కంట్రీ. The target of reducing the fiscal deficit to 4.5% of GDP by 2025-26 was highlighted in the Union Budget for 2024-25 as part of the government's long-term fiscal strategy. So yes, and then comes the next important article. NCLAT directs the status quo on Adani's coastal energy plan. సో వీటన్నిటికంటే సంబంధించి మెయిన్లీ మనకు తెలియాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే కనుక NCLT అనేటువంటిది ఒక బాడీ ఉంటుంది, NCLAT అనేటువంటిది ఒక బాడీ ఉంటుందండి. NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని అర్థం. ఏంటి? నేషనల్
కంపెనీ లా ట్రిబ్యునల్, దట్ ఈస్ ఎన్సిఎల్టీ. ఎన్సిఎల్ఏటీ అంటే అర్థం ఏంటంటే అంతా సేమే కదా, దట్ ఈస్ ఎ నేషనల్ కంపెనీ లా, ఏ ఫర్ అప్పీలేట్ ట్రిబ్యునల్, అప్పీలేట్ ట్రిబ్యునల్. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఈస్ ఎన్సిఎల్ఏటీ అని చెప్పేసి అర్థం అండి. ఎన్సిఎల్టీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ అప్పు తీసుకుందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి లేకపోతే ఎస్బీఐ నుంచి అప్పు తీసుకుంది. అప్పు తీసుకుని ఈ అప్పు తిరిగి మళ్ళీ పే చేయలేదు. ఈ పలానా కంపెనీ ఒక పర్టికులర్ 2 బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకుని తిరిగి మళ్ళీ ఏంటి అని అంటే కనుక అప్పు పే చేయలేదు అనుకోండి. సో ఓకే, అలాంటప్పుడు ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క ఎన్సిఎల్టీని అప్రోచ్ అవుతాయి. ఎన్సిఎల్టీలో అప్రోచ్ అయ్యి, అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యి మనకి ఎక్కడ ఒక పిటిషన్ అనేటువంటిది వేస్తారనమాట. ఏమని, సో అండ్ సో XYZ కంపెనీ మా దగ్గర ఇంత లోన్ తీసుకుంది బట్ కానీ తిరిగి పే చేయలేదు అని చెప్పేసి మనకి పిటిషన్ అనేటువంటిది వేస్తారు. అప్పుడు మనకి సంథింగ్ కాల్డ్ యాజ్, ఒకవేళ పిటిషన్ అంతా అడ్మిట్ చేసుకున్న తర్వాత సో ఓకే CIRP అంటారు, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక కిక్ స్టార్ట్ చేస్తారనమాట. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే కనుక ఎవరెవరైతే ఉంటారో, ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అంటారు. సో వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఫర్దర్ యాజ్ పార్ట్ ఆఫ్ IBC ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఒకవేళ రీస్ట్రక్చర్ చేయాలా, లేకపోతే లిక్విడేట్ చేసేసి ఎవరికి వాళ్ళు అమ్మేసుకుని డబ్బులు తీసుకోవాలా, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిసైడ్ చేస్తారు. ఆ ప్రాసెస్ అంతటినీ కూడా CIRP అంటారు. మనకి ఎవరికి దగ్గరికి వెళ్తారు, ఎన్సిఎల్టీ దగ్గరికి వెళ్తారు. ఎన్సిఎల్టీ అంటే ఏంటి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని అర్థం. అలా కాకుండా చిన్న చిన్న సోల్ ప్రొప్రైటర్షిప్లు లేకపోతే చిన్న పార్ట్నర్షిప్లు ఉన్నాయనుకోండి, DRT దగ్గరికి వెళ్తారు. DRT అంటే డెట్ అంటే అప్పు, రికవరీ అంటే మళ్ళీ రికవర్ చేసుకోవడం, ఇచ్చినటువంటి అప్పుని బ్యాంక్స్ ఏవైతే ఇచ్చారో, ట్రిబ్యునల్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే చిన్న చిన్న సోల్ ప్రొప్రైటర్షిప్లు లేదా చిన్న చిన్న పార్ట్నర్షిప్లు ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా ఏంటంటే ఈ DRTకి వెళ్తారు. అలా కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్, సో బైజూస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి డిఫాల్ట్ ఏమైనా అవి పే చేయకపోతే ఈ ఎన్సిఎల్టీకి వెళ్తారు. ఇప్పుడు ఎన్సిఎల్టీ ఏదైనా ఒక పర్టికులర్ జడ్జిమెంట్ చెప్పిందనుకోండి, ఆ ఎన్సిఎల్టీ చెప్పినటువంటి జడ్జిమెంట్ నచ్చకపోతే అప్పీల్కి వెళ్ళొచ్చు కదా. మరి ఆ అప్పీల్కి వెళ్ళడానికి ఎన్సిఎల్ఏటీకి వెళ్తారు. ఎన్సిఎల్ఏటీ అంటే నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి అర్థం. మనకి అర్థమైందా? ఎన్సిఎల్టీ ఏంటి, ఎన్సిఎల్ఏటీ ఏంటి, DRT ఏంటి, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటే ఏంటి, IBC అంటే ఏంటి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనమాట. ఇంకెంతకు మించి మీకు డీటెయిల్డ్గా అవసరం లేదండి, అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది స్పెసిఫిక్ ఎగ్జామ్స్. ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ 2స్లో వీటికి సంబంధించి అడుగుతూ ఉంటారు. లెట్స్ సీ ఏ క్వశ్చన్. What does NCLAT stands for? NCLAT అంటే అర్థం ఏంటి? ఆప్షన్స్ ఆర్ నేషనల్ కార్పొరేట్ లా యాక్షన్ ట్రిబ్యునల్, నేషనల్ కోర్ట్ ఆఫ్ లీగల్ యాక్షన్ ట్రిబ్యునల్, నేషనల్ కమర్షియల్ లా అడ్వైజరీ ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? కరెక్ట్, D ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఓకేనా. The National Company Law Appellate Tribunal recently is a legal body in India that hears appeals against the orders of NCLT, that is National Company Law Tribunal, which deals with issues related to corporate disputes like including insolvency related mergers, amalgamations. So వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటి అని అంటే చూసుకుంటుంది అనమాట. The NCLAT ensures that companies are operating within the legal frameworks, particularly in the matters of corporate insolvency and as well as business regulations. So why it was recently in the news? It is basically something related to that of the coastal energy plan గురించి. ఇంకా వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనకు అవసరం లేదండి. Then coming to the next one, judicial appointments not the prerogative of a single individual అని చెప్పి మనకి సుప్రీం కోర్ట్ అయితే చెప్తోంది. సో judicial appointments ఆర్ నాట్ ద ప్రిరోగేటివ్ ఆఫ్ ద సింగిల్ ఇండివిజువల్ అని చెప్తోంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే కనుక ఇదంతా కూడా ఎవరి గురించి అని అంటే కనుక అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి అండి.
జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ గురించి మనం తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కలేజియం సిస్టమ్ అంటాం. కొలేజియం సిస్టమ్. ఈ కొలేజియం సిస్టంలో మనకి ఎంతమంది ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వీళ్ళు కలిపి మనకి ఏం చేస్తారు? ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. ఎవరిని? ఆ పలానా నేమ్ని, ఎవరినైతే జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా మనం అపాయింట్ చేయాలో వాళ్ళ యొక్క నేమ్స్ని ఈ కమిటీ ఏదైతే ఉందో, దట్ ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, ఈ కమిటీని మనం ఏమంటామంటే కలేజియం సిస్టమ్ అంటాం. వీళ్ళు ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఏంటి అని అంటే కనుక ఆ పలానా రికమెండ్ చేసినటువంటి నేమ్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ దెమ్ యాజ్ జడ్జెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. The collegium system in India is associated with the appointment of which of the following? A. Judges of the Supreme Court and High Court. B. Election commissioners. C. Chief ministers. D. Governors. What was the answer? And pretty simple, right? The judges of Supreme Court and as well as High Courts appointing విషయంలో మనము ఈ కలేజియం సిస్టమ్ అనేటువంటి పద్ధతిని మనం ఫాలో అవుతాం అనమాట. సో చూడండి, ద కలేజియం సిస్టమ్ ఈస్ బేసికలీ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ as well as the High Courts. It was introduced by Supreme Court in 1993 and it functions as a collaborative decision making process. This collegium system ensures transparency and consultation among the judges. So the recent judgment emphasized that the appointment of judges in constitution should not be an individual's prerogative but must be consultative in nature. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ దాట్ కన్సర్న్ హైకోర్టు ఒక్కళ్ళే నిర్ణయం తీసుకోకుండా మిగతా జడ్జెస్ని కూడా కన్సల్ట్ చేసి, అంటే కొలేజియంని కన్సల్ట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారండి. Yes, clear, right? So these are the important articles, friends. I hope you are able to understand, right? Okay, na? That's it for today, friends. I hope you enjoyed the class today. So okay, these are the important things. ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే కనుక వీటిని అడిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. సో ఓకేనా, క్లియర్, రైట్? Let us today question ఏంటి అని అంటే కనుక in the comment section please mention like whether you like the video or not, and at the same time సంథింగ్ కాల్డ్ యాజ్ I2U2లో మనకి ఎవరెవరు మెంబర్ కంట్రీస్ ఎవరెవరు అనేటువంటిది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ లైక్స్ అండి ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.